నమస్కారం. ఎస్ఎస్ అప్లోడ్స్ ఛానల్కి స్వాగతం. దీనికి ముందు నా వీడియోని చూసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చూడని వాళ్ళు, కొత్తగా చూసే వాళ్ళు చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు నేను పొడి తయారు చేస్తున్నాను. అదేంటో మీరు ఈ వీడియోలో చూడండి. ఇది చాలా ముఖ్యమైనది, ప్రతి ఇంట్లోనూ ఉండవలసింది, సులభంగానూ ఉంటుంది. చారు పొడికి కావలసిన పదార్థాలు: కందిపప్పు 20 గ్రాములు, మిరియాలు 20 గ్రాములు, మిరపకాయలు ఒక 6 ఎండు మిరపకాయలు, జీలకర్ర 10 గ్రాములు, ధనియాలు 60 గ్రాములు. ఇది చారు పొడికి కావలసిన పదార్థాలు. చారు పొడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఇందాక మనం చూసాం కదండి. ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందు స్టవ్ ఆన్ చేసుకొని బాణాలి పెట్టుకొని కందిపప్పు 20 గ్రాములు ముందు వేసుకోవాలి. వేసుకొని దోరగా వేయించాలి. కందిపప్పుని బాగా వేయించుకోవాలి, అంటే పచ్చివాసన పోయే వరకు. అది పచ్చివాసన పోయిందని మనము తెలుస్తుంది వాసనని బట్టి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించాలి, ఎందుకంటే మళ్ళీ మాడిపోయిందంటే ఆ స్మెల్కి బాగుండదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చాలా ఓపిక్గా మనము ఇవన్నీ కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే మనకి పొడి చేసి పెట్టుకుంటే 15 రోజులు కాదు, నెల రోజులైనా కూడా మనకి చెడిపోదు. మళ్ళీ పురుగులు అవి రావటం అలాంటిది ఏమి ఉండదు. అలాగే స్మెల్ కూడా ఫస్ట్ మనం చేసినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది. అందుకోసమే ఇది కొంచెం లైట్గా వేయించడం. అదే కాకుండా మనం మిక్సీలో వేసినప్పుడు కూడా మనకి చాలా తొందరగా అది గ్రైండ్ అయిపోతుంది. అందుకోసం కందిపప్పు కలర్ బాగా చేంజ్ అవ్వాలి. నూనె అంతా పోయొద్దండి, ఉట్టి ఖాళీ బాణాండంలో కడాయిలో ఇవన్నీ వేయించుకోవాలి, నూనె వేయకూడదు. ఇలా కలిపెడుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. అందువల్ల ఇప్పుడు ఈ కందిపప్పు బాగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాం. ఇప్పుడు మిరియాలు వేసుకుంటున్నాం. ఇది కూడా లైట్గా వేయిస్తే చాలండి. ఈ మిరియాలు కూడా వేగిపోయిందండి. ఇప్పుడు ఇది కూడా ప్లేట్లో వేసేసుకుంటాం. ఇప్పుడు ధనియాలు వేస్తాను. ఇప్పుడు ధనియాలు వేసాను. ఇప్పుడు దీన్ని బాగా వేయించుకోవాలి. ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ధనియాలు కూడా బాగా వేగిందండి. ఇది కూడా తీసి ప్లేట్లో వేసుకుంటున్నాం. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర లైట్గా వేయిస్తే చాలు. అలాగే మిరపకాయలు ఒక 6, అది కూడా వేసేయచ్చు. దాంతోపాటు లైట్ వేడి ఉంటే చాలు, ఎక్కువ వేడి అవసరం లేదు. ఇందులో ఒకవేళ ఏమైనా చెమ్మ కొంచెం ఉన్నా కూడా అవన్నీ కూడా తడి అంతా మొత్తం కూడా లాగేస్తుంది. అందుకోసం లైట్గా వేయించాలి. అలాగే మిరపకాయలు కూడా బాగా గ్రైండ్ అవుతుంది. ఇలా వేయించుకొని మనం చేస్తే బాగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు ఇది కూడా అయిపోయిందండి. ఇది ప్లేట్లో వేసేసుకుంటున్నాం. అన్నీ వేయించుకొని ప్లేట్లో వేసానండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనము మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని పొడి నేను చూపిస్తాను, గ్రైండ్ చేసి చూపిస్తాను. ఇందాక మనం అన్నీ వేయించుకున్నాం కదండి. జీలకర్ర, మిరియాలు, ధనియాలు, మిరపకాయలు, కందిపప్పు, అవన్నీ కూడా వేయించుకుని దాన్ని కూడా మిక్సీ జార్లో వేసాను. ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసి మీకు చూపిస్తాను. అయిపోయిందండి, గ్రైండ్ అయిపోయింది.
చారు పొడి రెడీ అండి. ఈ పౌడర్ని మనము సీసాలో వేసుకున్నా సరే, లేకపోతే టైట్గా ఉన్న డబ్బాలో వేసుకున్నా ఎన్ని రోజులైనా ఆ స్మెల్ పోకుండా అలాగే ఉంటుంది. సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి. నమస్కారం.